హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. పీరియడ్లో కొంతమంది బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని వస్తుంటారు. ఇవాళ అసలు బ్లీడింగ్ ఎంత అవ్వాలి పీరియడ్లో, ఎంతైతే ఎక్కువ అంటామన్నది తెలుసుకుందాం. పీరియడ్లో మామూలుగా అబౌట్ 80 ml ఆఫ్ బ్లడ్ పోవడం అన్నది కామన్. కానీ ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మీకు బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది? యూజువల్గా 3 to 4 days నార్మల్. అది దాటి 1 వీక్ అవుతుందా? లేదా మీరు వాడే ప్యాడ్స్ ఎన్ని వాడుతున్నారు రోజుకి? విత్ 4 to 6 అవర్స్కి మార్చాల్సింది కరెక్టే, కానీ మీరు మార్చేటప్పటికి ఆ ప్యాడ్ కొద్దిగానే స్పాటింగ్తో ఫుల్ అవుతుందా, లేదా సగమే నిండుతుందా, లేదా పూర్తిగా నిండిపోతుందా? ఇది గమనించుకొని మాకు మీరు చెప్పాలి. దాంతోపాటు ఏమైనా గెడ్డలు పడుతున్నాయా, లేదంటే ప్యాడ్కేం అవ్వట్లేదు, యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి దారిలాగా బ్లీడింగ్ పోతుందా? ఈ అన్నిటితో పాటు మీకు ఆ టైంలో, పీరియడ్ టైంలో విపరీతమైన నీరసం వచ్చి ఏ పని చేయలేకపోతున్నారా ఆ నీరసం వల్ల? లేదా మీ హీమోగ్లోబిన్ తగ్గుతుందా? ఇవన్నీ గమనించుకుంటాం. ఇవన్నీ గమనించి ఒకవేళ మీకు కానీ రక్తం తగ్గుతుంది అండ్ బ్లీడింగ్ ఎక్కువ పోతుంది అనిపించినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాం. అంతేగాని 7 రోజులు బ్లీడింగ్ అవుతుంది, కొంచెం స్పాటింగే అవుతుందంటే దానికి ట్రీట్మెంట్ ఎందుకు? థ్యాంక్ యూ.